ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు అయిన శ్రీ బ్రహ్మఋషి పితామహ పత్రిజీ గారికి మన గురు మధ్యపన ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరుగుడు మాస్టర్ గారైన సరోజిని గారు బెంగళూరు నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారు చెప్పబోయే టాపిక్ అనస్థీషియా బుక్ 3 నుంచి డే 4 ఈరోజు జరుగుతుంది మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మేడం గారికి వెల్కమ్ చెప్పుకుందాం. ఓకే మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం. కంటిన్యూ అవర్ సెషన్ మేడం. థ్యాంక్ యూ మేడం. Much. Brahmarishi Pitama Dr. Subhash Patri sir, Astral Masters, Pyramid Masters, Saptarishi Patni, బ్రహ్మర్షి పితామహ పత్రి సరికి నిజంగానే కోటి కోటి ధన్యవాదాలు. మనకి ఇంత మంచి జ్ఞానం పంచుకోవడానికి ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు హృదయపూర్వకంగా వస్తుందండి. అది ఎంత భాగ్యమో. చదవడం ఒక వంతు అయితే నాకు ఇంతమందికి చెప్పడం అనేది ఒక ప్లాట్ఫామ్. అదర్వైజ్ మనము ఏ బుక్ అయినా చదివామనుకోండి, ఏ విషయం తెలుసుకున్నా, గాసిప్ అంటే ఏంటంటే ఏ విషయం తెలుసుకొని అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అని నలుగురికి చెప్తామన్నమాట. అలా ఎప్పుడు చెప్తానా అనే ఒక తపన ఉంటుంది. అలాంటిది మనకి ఎంత మంచి ప్లాట్ఫామ్ అండి. సో ఎస్ మాస్టర్స్ అనస్తాషియా విషయం తెలుసుకుంటున్నాము. ఇది ఒక బుక్ లో నుంచి మనం కాన్సెప్ట్ తీసుకున్నాము. బుక్ పేరు రింగింగ్ సడార్స్ ఆఫ్ రష్యా. ఇది ఎన్నో భాషల్లో ఉన్నాయి. ముందుగా రష్యన్ భాషలో రాసి ఉన్నారు. ఇప్పుడు మనకు ఇండియాలో ఇంగ్లీష్ లో అవైలబుల్ ఉంది. వేరే ఇండియన్ లాంగ్వేజ్ లో ఇవి లేవు. సో ఓకే మాస్టర్స్, మనం థర్డ్ బుక్ వచ్చేసాము. ఇప్పుడు ముందు ఈ స్టోరీ ఎలా ముందుకెళ్తా ఉందంటే, అనస్తాషియాని కలవడానికి రెండోసారి వ్లాడిమిర్ మేగ్రే సైబీరియన్ జంగల్స్ లో వెళ్ళారు. ఈసారి ప్రశ్నలు ఏమున్నాయంటే, ఇప్పుడు దాకా ఎలా ఒక ఆడ మగ ఎలా ఉండాలి, వాళ్ళు ఎలా కలవాలి, ఎలా బిడ్డని కనాలి, ఆహారాన్ని ఎలా పెంచుకోవాలి, అవన్నీ చెప్పారు. ఇప్పుడు ఆ బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డల్ని ఎలా పెంచాలి అనే విషయంకి వచ్చామన్నమాట. సో తను ఎలా పెంచాలి అంటే, చూడండి, ఒక బిడ్డని ఎలా పెంచాలి అని చెప్పడం అనేది తప్పు. ఎలా పెంచాలి అని అడగడం కూడా అంతే తప్పు. ఎందుకంటే ప్రతి బిడ్డ ఒక యూనిక్ గా ఉంటుంది. సో మనం ఏం చేయాలి, ఏమి చేయకూడదు, ఇది తెలుసుకుంటే చాలు. ముందుగా తెలుసుకోవాల్సింది ఏముందంటే, మనం మన ఒక కాన్సెప్ట్ ని వాళ్ళ మీద మోపకూడదు. ఎప్పటి నుంచి అంటే, పుట్టిన దగ్గర నుంచి బేబీ ఇలాగే కూర్చోవాలి, అలాగే తినాలి, ఇదే ముట్టుకోవాలి, అది ముట్టుకోకూడదు, ఇది చూడాలి, దీంతోనే ఆడుకోవాలి అనే కాన్సెప్ట్సే తప్పు. మనం బేబీ పుట్టక ముందే బేబీ గురించి ఎంత ప్రిపరేషన్ అయిపోతామంటే, ఆ బేబీకి ఇలాంటి బుక్ చూపించాలి, ఇలాంటి డ్రాయింగ్ నేర్పించాలి, సింగింగ్ నేర్పించాలి. నాకు బాబు పుడితే నేనైతే వాడిని కరాటేలో వేస్తాను, అమ్మాయి పుడితే భరతనాట్యం క్లాసెస్ లో, ఇంకా ముందు నుంచే ఆలోచనలు. సో అది సరి అయిందా అంటే కాదు. ప్రతి బిడ్డ ఏదో చేయాలని పుట్టింది. ఆ బిడ్డకి ఏం కావాలి అది వాళ్ళు చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి కంప్లీట్ జ్ఞానం ఉంటుంది. వాళ్ళు ఈ జన్మ ఎందుకు తీసుకున్నారు అనే జ్ఞానం వాళ్ళకు ఉంటుంది. అండ్ ఆల్సో ఎలా భోంచేయాలి, ఏం భోంచేయాలి, ఎంత భోంచేయాలి కూడా మనం చూసుకోకూడదు. ఈ విషయాలు మనకు లేటెస్ట్ గా ఉండే తల్లిదండ్రులకు అస్సలు యాక్సెప్ట్ అవ్వదు. మన రెస్పాన్సిబిలిటీ, ఆ బాధ్యతని కంప్లీట్ గా తీసుకున్నాం. మన బిడ్డ మనం అనుకున్నట్టుగా పెంచుకోవాలి. మన ఇంటి బిడ్డ, మన ఇంటి గౌరవం. మా బిడ్డ మట్టిలో ఆడుకోవాలా, మా బిడ్డ నగ్నంగా ఉండాలా, అలా. సో మనం ఫస్ట్ ఎడ్యుకేట్ అవుదామండి. అయితే ఇలా వదిలేస్తే పిల్లలు సరిగ్గా వాళ్ళు ఒక మంచి పిల్లల్లాగా, ఒక మంచి మనిషిగా, ఇంటెలిజెంట్ గా, ఇంటలెక్చువల్ గా పెరుగుతారా? వాళ్ళకి ఏం తెలుసండి పిల్లలకి మనం చెప్పకపోతే అనేది. ఎంతో మంది అవ్వలు తాతలు కూడా ఇవే మాట అంటున్నారు. వాళ్ళు కూడా జోక్యం చేసుకుంటారు ఇక్కడ. తల్లిదండ్రులు కాకుండా మళ్ళీ మామయ్యలు, అత్త, అవ్వ, తాత అందరూ ఇంటర్ఫియర్. ఒక 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 బేబీ దొరికిందంటే ఒక బ్లాంక్ పేజ్ దొరికినట్టు. నేను డ్రాయింగ్ చేస్తాను, నేను ఒక పెయింట్ చేస్తాను అన్నట్టుగా అందరూ పార్టిసిపేషన్ ఉంటుంది. అది మనం అనుకున్న ఒక తప్పుడు విషయం. బికాస్ దిస్ ఇస్ వాట్ వాస్ గోయింగ్ ఆన్. సో మనం అనుకున్నాం ఇదే కరెక్ట్. ఎంత భాగ్యమో బిడ్డకు ఇంతమంది ఉన్నారు చెప్పడానికి అని. మనం వినాలి, మనం బిడ్డ నుంచి నేర్చుకోవాలి, బిడ్డ చేసే విషయాల్ని చూసుకోవాలి. సో అది బుక్లో ఏమో బాగుంది, రియల్ లైఫ్ లో ఎలా ఉంటుంది అని వ్లాడిమిర్ అడిగితే,
తను ఒక స్కూల్ అడ్రస్ చెప్తుందండి. అక్కడ ఆల్రెడీ ఎలా జరుగుతా ఉంది. మీరు అక్కడికి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది. సో, వ్లాడమెరు అడవిలో నుంచి బయటకొస్తారు. అలా ఊరికెళ్తూ దారిలో ఆ స్కూల్ విజిటింగ్‌కెళ్తారనమాట. సో, వెళ్తుండగా దారిలో ఏమవుతుందంటే, అక్కడ అది కొంచెం ఔట్‌స్కర్ట్స్‌లో ఉంది. సిటీ ఔట్‌స్కర్ట్స్. ఔట్‌స్కర్ట్స్ అంటే సిటీలో కాదు. సిటీ బయట కొంచెం పక్కన, పక్క ఊర్లో అలా. వెళ్తున్నారు. దారిలో ఒక పాప కనిపిస్తుందంట. ఒక 10 ఏళ్ల పాప. తను ఒక బకెట్‌లో నిండుగా చిన్న చిన్న రాయి ఏరుకొనొచ్చింది. అక్కడ పక్కనే ఏదో నది ఉందన్నమాట. ఆ నదిలో నుంచి సెలెక్ట్ చేసుకొని సుందరంగా, గుండ్రంగా తనకు అట్రాక్టివ్‌గా అనిపించిన కొన్ని రాళ్ళుంటాయి కదండీ! పిల్లలు ఎలా ఏరుకుంటారు కలర్ కలర్‌గా ఉంటాయి. అలా కలర్ కలర్‌గా డిఫరెంట్ షేప్‌గా ఉన్నాయి రాళ్ళు ఉన్నాయంట. ఆ పాప మోసుకొని ఎళ్తా ఉంది ఆ బకెట్ నిండుగా. సహాయం ఎవరు అడగడం లేదు. ఇంకా ఎవరు సహాయం కూడా చేయలేరు. చేయటం లేదు. అలా వెళ్ళిపోతా ఉంది. ఎక్కడికెళ్తుందని చూస్తే అక్కడొక బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ జరుగుతా ఉందంట. అక్కడంతా పని కూడా పిల్లలే చేస్తున్నారు. కొందరు పైకెక్కి ఏదో చేస్తున్నారంట. కొందరు కింద నుంచి మట్టి మోసుకెళ్తున్నారు. కొందరు వాటర్ నీళ్లు తీసుకెళ్తున్నారు. అక్కడే ఈ పాప కూడా అలాగే ఆ బకెట్ ఎత్తుకొని అలా బ్లాడర్ మీద అలా ఎక్కి బ్యాలెన్స్ చేసుకుంటూ తీసుకెళ్తా ఉంది. మనం ఏం చేస్తామండి చిన్న పిల్లలు ఏదైనా చేస్తా ఉంటే, "అరె! అరె! పడిపోతావు. ఓహ్! నిదానంగా. అయ్యో! ఇంత బరువు ఎందుకు ఎత్తుకున్నావు? సగం కింద పెట్టు. సగం ఈ చేతిలో పెట్టుకో." ఎన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తాం. అంటే మనకు వాళ్ళ శక్తి మీద నమ్మకం లేదు. వాళ్ళకు కంప్లీట్ శక్తి ఉంది. మీరు యాక్చువల్లీ పల్లెటూరులో గాని, లేదా కొన్ని కొండల పైన ఉంటారు చూడండి. వాళ్ళ పిల్లల్ని చూడాలి. వాళ్ళ తమ్ముళ్ళని ఇలా తమ్ముడు గాని, చెల్లెలు గాని బేబీ ఉంటే వీపు మీద వేసుకొని వాళ్ళు కొండెక్కుతారు. అంత వాళ్ళలో అంత కెపాసిటీ ఉంది. ఒక 10 ఏళ్ళు కాదు, 5 ఏళ్ల బాబు కూడా వాడి తమ్ముడు గాని, చెల్లెల్ని గాని మోసుకొని వాళ్ళు వాళ్ళ పని చేస్తూ ఉంటారు. మనం అనుకుంటాం పిల్లలు కదా! ఎ ఎ ఎలా చేస్తారు? వాళ్ళు కుదరదు, పడేస్తారు. అయితే ఇక్కడ చూడ్డానికి కదా వ్లాడిమిర్ వచ్చారు. అది చూసి అదే ఆలోచిస్తున్నారు. అయ్యో! మనమైతే చిన్న 5 ఏళ్ల పాప, 10 ఏళ్ల పాప అంటే ఎన్ని నిబంధనలుంటాయి మైండ్‌లో. వాళ్ళ కెపాసిటీ అది కాదు. వాళ్ళలా చేయలేరు. వాళ్ళకది తెలీదు. మనం వాళ్ళకి గైడ్ చేయాలి. వాళ్ళకి హెల్ప్ చేయాలి. అనేది మన మైండ్‌లో వచ్చే థాట్. అయితే ఇక్కడ హి హాస్ కమ్ టు స్టడీ. సరే అక్కడ ఎంట్రన్స్ అవ్వగానే చూస్తారు పిల్లలంతా వాళ్ళ పనిలో హడావిడిగా తిరుగుతూ ఉన్నారు. ఏదేదో చేస్తున్నారంట. ఎవరు ఏం చేస్తున్నారో అర్థం కావటం లేదు. ఇది స్కూలా? లేదా ఏదో ఒక హ్మ్. యాక్టివిటీ చేసే ఒక క్యాంప్, చిల్డ్రన్స్ క్యాంపా? ఒక రూమ్‌లో నుంచి ఇంకో రూమ్‌కెళ్తున్నారంట. రూము చాలా బాగా ఫ్రెష్‌గా కట్టిన స్కూల్ అన్నమాట. సో, చాలా బావుంది. ఇప్పుడు అక్కడ ఫస్ట్ ఫ్లోర్ కడుతున్నారు. ఫస్ట్ ఫ్లోరు ఆయన ఎక్కడం మొదలెడతారనమాట. ఎలా ఉంది చూడ్డానికి. ఎందుకంటే ఈ పాప ఎళ్ళింది గదా! తను కూడా పాప వెనక వెళ్తారు. అక్కడ చూస్తే ఆ ఫస్ట్ ఫ్లోర్‌లో కారిడార్ మొత్తం పిల్లలు ఈ రాయి ఉంటాయి గదా! ఇప్పుడు పాప ఏరుకొనొచ్చింది చూడండి. అలాంటి రాళ్ళతో ఒక డిజైన్ చేశారంట. ఆ డిజైన్ ఎలా ఉందంటే చాలా చాలా మోడర్న్ ఆర్ట్, సోఫిస్టికేటెడ్ ఆర్ట్. మనం ఏమనుకుంటాం పిల్లలు పిచ్చి గీతలేస్తారు గదా! అలా అనుకుంటాం. పిల్లలు డ్రాయింగ్ అంటే పిచ్చి గీతలు. అలా కాకుండా చాలా మంచి డిజైన్స్ ఏసి ఉన్నారంట. అక్కడ ఇంకో కొందరు పిల్లలున్నారు. కొందరు ఆ రాయి తీసుకొని వేరే వేరే కలర్స్ గ్రూప్ చేసి పెడుతున్నారు. అసలక్కడ ఎంత గోలగోలగా ఉండాలి గదా! పిల్లలు పని చేస్తున్నారంటే ఏం లేదు ప్రశాంతంగా చేస్తున్నారంట. సైగలు చేస్తూ ఒకరికొకరు హెల్ప్ చేస్తున్నారు. ఇంకా కొంచెం వయసులో పెద్ద పిల్లలుంటే ఆ రాయిని తీసుకొని అక్కడ గోడ మీద దాన్ని అతికిస్తున్నారు. అలా డిజైన్ మొత్తం చూస్తే చాలా చాలా హ్మ్. కాంప్లికేటెడ్‌గా ఉందంట. వ్లాడిమిర్ అంటారు, "ఇది ఏం డిజైన్ ఇది అర్థం కావటం లేదు" అని అడిగితే అప్పుడు ఆ పిల్లల్లో ఒక బాబు నిల్చొని చెప్తారు. ఇది ఆహ్, ఇంటర్ ప్లానెటరీ విషయాలు అని. అంటే వేరే ప్లానెట్, వేరే గ్రహాల విషయాలు అక్కడ తెలుసుకుంటున్నాము. మరి మనకుండే ఎనర్జీ ఎర్త్‌లో ఉండే ఎనర్జీ గురించి ఇక్కడ చెప్పబడతా ఉంది ఈ బొమ్మల్లో అని. ఓహ్ మై గాడ్! ఏంటి చిన్న పిల్లలు కలిసి ఇంత పెద్ద రహస్యం, ఒక విషయం అది స్కూల్ గోడ మీద అలా ఆడుతూ చేసేస్తున్నారు. ఏ రహస్యాలనైతే తను అనస్తాషియా దగ్గర నేర్చుకున్నారో,
అలాంటి విషయాలు ఇక్కడ పిల్లలు చెప్తున్నారు. ఎవరు చెప్పారమ్మా ఈ డ్రాయింగ్, ఎవరైనా గీసి ఇచ్చారా? ఎక్కడన్నా చూసి దాన్ని కాపీ చేశారంటే మాకు అలా థాట్‌లో వచ్చేస్తుంది. మేము చేస్తూ వెళ్ళిపోతాం. నేను ఒక పార్ట్ చేస్తే ఇంకో స్టూడెంటు వాళ్ళు ఇంకో పార్ట్ డ్రాయింగ్ చేస్తారు. అలా మాకు వచ్చే థాట్స్‌తోనే మేము డ్రా చేస్తున్నాం. తను నిజంగా సర్ప్రైజ్ అయిపోతారు. యాక్చువల్లీ దానికో పేరుంది. ఆ పేరు రష్యన్ లాంగ్వేజ్‌లో చెప్తారు. ఏంటంటే స్వర్గం. దాని అర్థం స్వర్గం. మ్యాచింగ్ వర్డే ఉంది అది. సో మేమిక్కడ స్వర్గాన్ని డిపిక్ట్ చేస్తున్నాము. ఇంత చిన్న పిల్లలకి స్వర్గం ఏం తెలుసు? ఎలా ఉంటుంది స్వర్గం అంటే? స్వర్గం అంటే ఇలా ఉంటుంది అని చెప్తున్నారు వాళ్ళు. స్వర్గం అంటే ఇలా ఉంటుంది, అలా ఉంటుంది. అంత డీటెయిల్‌గా వాళ్ళకి చెప్పడం మొదలెడతారు. సో మీరు స్వర్గాన్ని ఎప్పుడైనా చూసారా? ఎలా ఇది చేస్తారంటే మీరు కళ్ళు మూసుకుంటే మాకు కనిపిస్తూ ఉంటుంది. మేమది అక్కడ చిత్రించాము అని. అనస్తాషా ఏది చెప్పిందండి? పిల్లల్లో ఆ కెపాసిటీ ఉంది. వాళ్ళని వదిలేస్తే కదా వాళ్ళు చేసేది. మీరు అలా చేయకూడదు, అది సరికాదు, ఇది తప్పు, ఇది బాగుండదు, మన స్కూల్లో ఇలాంటివి చేయకూడదు, ఏబీసీడీలే రాయాలి, బొమ్మలే గీయాలి, యానిమల్స్, డ్రాయింగ్స్, కలర్స్ అలా అన్నిటికీ నిబంధనలు. సో అది చూసి తర్వాత ఆయన కింద రూమ్‌లోకొస్తారు. అక్కడ ఒక పెద్ద హాల్‌లా ఉంటుందంట. సెంటర్‌కు ఒక టేబుల్‌లా ఉంటుంది. అక్కడ చాలా మంది పిల్లలున్నారు. ఒక్కొక్క గ్రూప్‌లో 6, 7 ఉన్నారంట. అలా ఒక గ్రూపు పెద్దవాళ్ళ గ్రూప్ ఒకటి, చిన్న పిల్లల గ్రూప్ ఒకటి కాదు. ఒక గ్రూప్‌లో 5 ఏళ్ల బాబు ఉన్నాడంట, 10 ఏళ్ల బాబు ఉన్నాడు, 15 ఏళ్ల అమ్మాయి కూడా ఉంది. అలా మిక్స్డ్ ఏజ్ గ్రూప్. వాళ్ళందరూ కలిసి ఏదో డిస్కషన్ చేస్తున్నారు. ఒకతను మాట్లాడుతూ ఉంటే వేరే వాళ్ళందరూ సీరియస్‌గా ఆయన మాట వింటున్నారు. ఇంకా ఒక పాప హడావిడిగా తిరుగుతూ అక్కడ ఏదేదో చేస్తా ఉందంట. మీరందరూ కలిసి ఏం చేస్తున్నారు? ఇక్కడ ఏం జరుగుతా ఉంది అని అడుగుతారు. ఆయన అప్పుడు ఆ పిల్లల్లో ఒక బాబు అప్పుడు చెప్తాడు, మేమంతా సిలబస్ రెడీ చేస్తున్నాము. ఏం సిలబస్ రెడీ? ఏం సిలబస్ రెడీ చేస్తున్నారంటే, స్కూల్లో మనకు కావాల్సిన సిలబస్ ఏమేమి ఉన్నాయో అవి రెడీ చేస్తున్నాము. అంటే ఎలా సిలబస్ రెడీ చేస్తున్నారు? ఏ సబ్జెక్ట్ గురించి చేస్తున్నారు? అంటే మేము మ్యాథ్స్ గురించి చేస్తున్నాం. సో మ్యాథ్స్ గురించి అంటే అందరికీ తెలిసిన విషయాలే ఉంటాయి కదా! ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్, ఆ తర్వాత కొన్ని ఫార్ములాస్. ఇందులో మరి మీరు ఆహ్, ఒక సిలబస్ అంటే ఎందుకు? అవసరం ఎందుకు? వయస్సు బట్టి మనం చెప్తాం కదా పిల్లలకి. చిన్న పిల్లలకైతే మనం ఫార్ములాస్ చెప్తామా? కాదు. 0 నుంచి స్టార్ట్ చేస్తే ఫస్ట్ 1, 2, 3తో స్టార్ట్ చేసి సెకండ్, థర్డ్ స్టాండర్డ్‌కొచ్చినప్పుడు వాళ్ళకి పెద్ద నంబరు, చిన్న నంబరు చెప్తూ మళ్ళీ వాళ్ళని ఎలా యాడ్ చేయాలి, మళ్ళీ నెక్స్ట్ మైనస్ చేయడం, మల్టిప్లికేషన్ అలా ఒక్కొక్క వయస్సుకు ఒక్కొక్క విధంగా వాళ్ళకు నేర్పిస్తాం. అయితే ఇక్కడ పిల్లలు చెప్తున్నారు, ఎందుకంటే 10 ఏళ్ళు ఈ ఒక్క విషయం అంత నేర్చుకోవడానికి 10 ఏళ్ళు కావాలా? ఆ విషయం అంతా ఎలా ఒక 3, 4 ఏళ్లలో నేర్చుకోవచ్చు అనేది మేమిక్కడంతా అలాంటి ఒక సిలబస్ రెడీ చేస్తున్నాం. సో ఒక స్కూలింగ్ కంప్లీట్ అవ్వడానికి 10 ఏళ్ల అవసరం లేదు. 3 ఏళ్లలోనే, 4 ఏళ్లలోనే ఒక 5 ఏళ్ల బాబు గాని, 10 ఏళ్ల బాబు గాని 4 ఏళ్లలోనే మొత్తం చదివి కంప్లీట్ మ్యాథ్స్ ఎక్స్‌పర్ట్ అయిపోతారు. అంటే పీయూసీ లెవెల్‌లో ఉండే స్టడీస్ కూడా ఆ 4 ఏళ్లలో అయిపోతుంది. 4 ఏళ్లలోనే నేర్చుకుంటే, ఇంకా వేరే సమయంలో ఏం చేస్తారు? అంటే 4 ఏళ్ళు చదివితే వేరే యాక్టివిటీస్ కూడా ఉన్నాయి కదా! ఈ స్కూల్లో సిలబసు చూస్తున్నాను. చదువుకునే వాళ్ళెవరు కనిపించడం లేదు. మీరేదో సిలబస్ చేస్తున్నారు. వాళ్ళు కట్టుతున్నారు బిల్డింగు. ఇంకా వేరే వాళ్ళు అక్కడ ఇంకా కిచెన్ కూడా ఉందంట. కొందరు పిల్లలు వంట చూసుకుంటున్నారు. అక్కడ వంటగదిలో అక్కడ వాళ్ళు బిజీగా ఉన్నారు. సో, ఎలా ఇక్కడ సిలబస్ ఎవరు ప్రిపేర్ చేస్తారు? టీచర్ ఎవరు? క్లాస్ రూమ్స్ ఎక్కడ? మరి అందరూ కలిసి ఎప్పుడు నేర్చుకుంటారు? క్లాసింగ్ టైమ్స్ ఏంటి? క్లాస్ రూమ్ టైమ్స్ ఏంటి? టైమ్ టేబుల్ ఏంటి అని అడిగితే వాళ్ళంటారు టైమ్ టేబుల్ అవసరం లేదు. ఇక్కడ కొందరు కలిసి చదువుకుంటూ ఉంటాము. ఎవరికిష్టం ఉంటే వాళ్ళొచ్చి కూర్చొని మనతో పాటు కూర్చొని నేర్చుకుంటారు. ఇక్కడ నేర్చుకున్న తర్వాత వాళ్ళకి పని చేయాలనిపిస్తే వాళ్ళెళ్లి పనిలో హెల్ప్ చేస్తారు. మేమంతా కంప్లీట్‌గా 3 ఏళ్లలో నేర్చుకుంటాము. 3 ఏళ్ళు వాళ్ళు పని చేస్తారు. 3 ఏళ్ల తర్వాత మేము వెళ్లి కన్‌స్ట్రక్షన్‌లోకి వెళ్ళిపోతాము. వాళ్ళొచ్చి ఇక్కడ ఆహ్, ఈ స్టడీస్ చేస్తారు. సో, ఒక స్కూల్ కట్టడానికి కన్‌స్ట్రక్షన్ ఒక గ్రూప్ చూసుకుంటా ఉంది. కుకింగ్ ఒక గ్రూప్ చూసుకుంటా ఉంది. ప్లానింగ్ ఒక గ్రూప్ చూస్తా ఉంది. సిలబస్ ఇంకో గ్రూప్ చూస్తా ఉంది. మళ్ళీ ఆ సిలబస్‌ని అప్లై చేస్తూ చదువుకోవడం ఒక
గ్రూప్ అవుతోందనమాట. మేడమేరు అడుగుతారు, "మీ స్కూల్‌లో ప్రిన్సిపల్ లేరా?" అంటే, "లేరు. మాకు ప్రిన్సిపల్ అంటూ ఎవ్వరు లేరు. మనకు మనమే ప్రిన్సిపల్. ఎవరు రూల్స్ లేవా? నో రూల్స్. మనకు మనమే రూల్స్ చేసుకుంటాం. ఎవరు మాకొచ్చి ఈ టైం అయింది చదువు అని చెప్పాల్సిన అవసరం ఎందుకుందండి? మాకు తెలుసు కదా! మేము నేర్చుకోవాలి. ఇదే వయసు. ఇప్పుడు కాక ఇంకెప్పుడు అని మాకు తెలుసు. సో, మేము చదువుకుంటాము. మాకు చదువుకోవడానికి బోర్ కొట్టిందంటే మేము వెళ్లి పని చేస్తాము." అలా అని పెద్దవాళ్ళ మాటలు చిన్నవాళ్ళు వింటారా? చిన్నవాళ్ళ మాటలు పెద్దవాళ్ళు వింటారా? అంటే లేదు. ఎవరి మాట మాకు సరి అనిపిస్తుందో వాళ్ళ మాటనే మనం ఫైనలైజ్ చేస్తామనమాట. ఇకపైన మనం ఇది చేయాలి అని. ఈ మాట ఎవరన్నారా అనేది ముఖ్యం కాదు. చిన్న పిల్లోడు చెప్పాడా? లేదా పెద్దవాళ్ళు చెప్పారా అనేది. వాళ్ళ ఐడియా బాగుంది అంటే, ఆ! భలే! భలే! అనేసి మనమందరం వింటామండి. ఇది ఇక్కడ జరిగే విషయం. ఎవరికి ఇష్టం లేదు వాళ్ళలా కూర్చొని మెడిటేటివ్ పోజ్‌లో ఉంటారు. వాళ్ళలా వాళ్ళ లోకాల్లో వాళ్ళుంటారు. అలా అక్కడ ఒక అమ్మాయి అలాగే కూర్చొనుంటుందండి. ఆయన వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నారు. ఒక పాప ఉందంట. అలా కూర్చొని ఎక్కడో గాల్లో చూస్తూ కూర్చుందంట. ఆయన ఇక్కడంతా మాటలు ముగించి ఆ పాప దగ్గరికెళ్తారు. "పాప నేనప్పటి నుంచి చూస్తున్నాను. నువ్వు మాత్రం ఒంటరిగా ఉన్నావు. అందరూ గ్రూప్‌లో పని చేస్తున్నారు. నువ్వేం చేస్తున్నావు?" అంటే, "నేనిక్కడి నుంచి వాళ్ళు చేసే వాళ్ళందరిని చూసి వాళ్ళకి నా ఎనర్జీ పంపిస్తున్నాను" అని చెప్తుంది. ఎనర్జీ పంపించడమా? అది ఎలా ఉంటుంది అంటే, నా రే ఆఫ్ లైట్‌తో పంపిస్తాను. అనస్తాషియా చెప్పింది కదా! మన రే ఆఫ్ లైట్‌తో మనం ఎవరికైనా ఎనర్జీ పంపించొచ్చు. మన ప్రేమగా వాళ్ళ గురించి ఆలోచిస్తే చాలు మన ఎనర్జీ అక్కడికెళ్తుంది. మేడమేరంటారు, "నీకు అనస్తాషియా తెలుసా?" అంటే ఇక్కడ ఉండే వాళ్ళందరికీ అనస్తాషియా తెలుసు. ఇక్కడ మేము చేసే పని అంతా అనస్తాషియా అనుకున్నట్టుగానే చేస్తున్నాము. అంటే ఎప్పుడు కలిసారు? ఎక్కడ కలిసారు? ఎలా చెప్పింది? అంటే మేము ఫిజికల్‌గా కలవలేదు. కళ్ళు మూసుకున్నాము. అనస్తాషియా చెప్పమంటే తను చెప్తుంది మాకు. మనం అలా కనెక్ట్ అవుతున్నాము. మేమంతా అలా పని చేస్తూ ఉన్నాము. నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. దగ్గరలో ఉండి ఎనర్జీ పంపించొచ్చు. దూరంగా ఎలా పంపించొచ్చు అని నేను ప్రాక్టీస్ చేస్తున్నాను అని చెప్తుంది. "నీకు ప్రాక్టీస్ అయిందా?" అని అడిగితే, మీకు చెప్తాను. నాకు అనుభవం వచ్చినప్పుడు మీకు చెప్తాను" అని చెప్తుందనమాట. అలా ఇదంతా తిరిగి చూసేసరికి వ్లాడిమిర్‌కి ఆశ్చర్యమవుతుంది. మనం అనుకున్న పిల్లలు సా సామర్థ్యం గురించి ఎంత తప్పుగా అనుకున్నాము. పిల్లలకి ఎంత హై విజ్డమ్ అయినా వాళ్ళకి తెలుసు. నేర్చుకోగలరు అనేది తప్పు. వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు. మీరు కావాలంటే చిన్న పిల్లలు మాట్లాడేటప్పుడు చూడండి. వాళ్ళు ఎలాంటి విషయాలు మాట్లాడతారంటే, వాళ్ళ ప్రశ్నలు గాని, వాళ్ళ మాటలు గాని, వాళ్ళు థియరీస్ విన్నారంటే ఈ మధ్యన వీడియో వచ్చి చాలా హెల్ప్ అయిందండి. యాక్చువల్లీ మొబైల్ ఉండేసరికి చిన్న పిల్లలు మాట్లాడేటప్పుడు కొందరు వీడియో తీస్తున్నారు. సో, అక్కడ ఒక ఫారిన్ కంట్రీలో వాళ్ళని స్టార్ సీడ్ అంటారు అలాంటి పిల్లల్ని. స్టార్ సీడ్ అంటే వాళ్ళకి కంప్లీట్ నాలెడ్జ్ ఉంటుంది. ఆ పేరెంట్స్ అందులో ఇంటర్ఫియర్ చేయకుండా ఉంటే వాళ్ళు అన్ని విషయాలు చాలా తేలిగ్గా సీక్రెట్స్ అన్నీ చెప్పేస్తున్నారు. సో, అలాంటి కొన్ని వీడియోస్ నేను చూస్తూనే ఉంటాను. వాళ్ళమ్మ రోజుకు ఒక 4 ప్రశ్నలు ఏదో అడుగుతూ ఉంటుంది. "బాబు నువ్వు గాడ్ గురించి చెప్పు. ఇలా చేస్తే ఎలా ఉంటుంది?" అనే స్పిరిచ్యువల్ క్వెషన్స్ ఉంటాయి చూడండి. అవన్నీ అడిగితే ఎంచక్కా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాడు ఆ బాబు. పునర్జన్మం అంటూ ఉందా? ఈ జన్మలో ఎందుకొస్తారు? ఇక్కడ ఉండాలని ఉందా? ఒక బాబు అయితే అండి ఏడుస్తున్నాడు. ఏడుస్తూ ఏదో మాట్లాడుతుంటే వాళ్ళమ్మ వీడియో తీసింది. తను చెప్తున్నాడు. తను ఎలా పోయిన జన్మలో నీళ్ళలో పడి చచ్చిపోయాడంట. అప్పుడు అమ్మ కూడా తోడుగా ఉందంట. అప్పుడు అక్కడి నుంచి తను ఇంకో ఇంటికెళ్లారంట. అక్కడ చాలా బావుంది. అయితే "నువ్వు మళ్ళీ నన్ను ఇక్కడ రమ్మన్నావు. నేనొచ్చేసాను గానీ నాకిక్కడ ఇష్టం లేదు. నేను వెళ్ళిపోవాలి" అని ఏడుస్తున్నాడు. "ఎక్కడికెళ్తావురా బాబు" అని పాపం భయపడి వాళ్ళమ్మ అడుగుతుంటే, "మా ఇంటికెళ్ళిపోతానమ్మా. నువ్వు పిలిచినందుకొచ్చాను గదా! బీ హ్యాపీ నో అయిపోయింది గదా! ఇంక మా ఇంటికి వెళ్ళిపోతాను." ఇంకా ఆడుకునే పిల్లలు పక్కింటోళ్ళకెళ్తే ఎలా మాట్లాడతారు కదా! "ఆంటీ నా నా ఆడుకోవడం అయిపోయింది. మా ఇంటికెళ్ళిపోతానండి" అన్నట్టుగా అంత సింపుల్‌గా విక్కిలించి ఏడుస్తున్నాడు. సో, అలా స్టార్ సీడ్స్ అనే కిడ్స్‌కి ఇంటెలిజెన్స్ కనెక్షన్ అలాగే ఉందండి. వాళ్ళ పేరెంట్స్ చాలా ఫ్రీడమ్ ఇస్తే వాళ్ళకి, అది పోకుండా వాళ్ళ ఒక కాంటాక్ట్స్ విజ్డమ్ ఇన్నర్ విజ్డమ్ అలాగే ఉంటుంది.
సో ఇక్కడ ఆయన అలాంటి విజ్డమ్ చూస్తున్నారు. సో ఆయనకి సర్ప్రైజ్ అయింది. సో మనం నేర్చుకోవాలి, పిల్లలకి నేర్పించడం కాదు. ఈరోజు ఈ సమయంలో ఏం చేయాలంటే యాక్చువల్లీ పేరెంట్స్ ఎప్పుడెప్పుడు నోరు మూసుకొని ఉండాలి, ఇంటర్ఫియర్ చేయకుండా ఉండాలి అనేది తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది. సో ఇలా ఆయన కూడా వీళ్ళంతా వదిలేసి ఒంటరిగా ఒక పక్కన వెళ్ళి ఇలా ఆలోచిస్తూ ఉన్నారు. అలా వెళ్తూ ఆయన ఏం చేశారంటే కిచెన్‌లోకి వెళ్లారు. అక్కడ చూస్తున్నారు పిల్లలు ఎలా వంట చేస్తున్నారు అని. అక్కడ బ్యాక్ గేట్ ఉంది. ఆ బ్యాక్ గేట్ దాకా అలా ఆలోచిస్తూ వెళ్ళిపోతే ఆయనకెందుకో సడెన్‌గా వీపు మీద కొంచెం వెచ్చదనం అనుభవానికొచ్చిందనమాట. ఏదో వేడి తగిలినట్టుగా. తను గుర్తొచ్చింది. అనస్తాషియాతో ఉన్నప్పుడు ఒక్కసారి తనకు ఆ అనుభవం వచ్చిందన్నమాట. తిరిగి చూస్తే అనస్తాషియా తను వంక ప్రేమగా చూస్తా ఉంది. అప్పుడు ఆయన అడుగుతారు, "నువ్వు ఏంటి అలా చూస్తున్నావు? మరి నాకెందుకు కొంచెం వేడిగా తగిలింది" అంటే, "నా ప్రేమని నీకు పంపించాను. ఐ వాస్ ఫీలింగ్ లవ్. సో, నేను నీకు లవ్ ఎనర్జీని పంపించాను." సో, లవ్ ఎనర్జీ పంపిస్తే నాకు అనుభవానికి కూడా వచ్చింది కదా! అంటే, యెస్ ఇప్పుడు నువ్వు కూడా నాలాగే సెన్సిటివ్ అయ్యావు. నీకు తెలుస్తా ఉంది. అనుభవానికొస్తా ఉంది. సో, ఇది ఇంత ఈజీనా అంటే, యెస్. నమ్ముతారండి ఇలా చెప్తే? యెస్. నమ్మాల్సిందే. ఎందుకంటే, మనకు కొన్ని ప్రాక్టీసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఎవరినైనా మీరు తలుచుకున్నప్పుడు వాళ్ళు విక్కలొస్తాయని చెప్తారు గదా! ఎవరో నన్ను తలుచుకుంటున్నారు. అందుకే నాకు విక్కలొచ్చేస్తున్నాయని. సో, అది మీకు తెలిసే ఒక విధానం. విక్కులు అనేది ఒక విధానం. కొందరికి నీళ్లు తాగేటప్పుడు కూడా అలా దగ్గొచ్చేస్తుంది. అప్పుడు అంటే, ఓహ్! ఎవరో నన్ను తలుచుకున్నారు. అందుకే నాకు ఇలా దగ్గొచ్చింది అంటారు. సో, అలా మనం మెంటలీ అంటే మెంటల్ మైండ్‌తో అంటే సారీ మెంటల్ బాడీతో మనం మెసేజెస్ పంపిస్తే అంటే ఎవరినైనా తలుచుకుంటే, లేదా ఆలోచిస్తే, లేదా చెప్పాలనుకున్నారంటే, అప్పుడు వాళ్ళకి అది తెలుస్తుంది. అంతే సెన్సిటివ్‌గా ఉంటే. లేదంటే వాళ్ళు మర్చిపోతారు. అవుతుంది. ఆ రెస్పాన్స్ తెలుసుకుంటారు. అయితే ఇంటర్ప్రెట్ చేయలేకపోతారు. ఓకే. ఆవలింతలు, విక్కలు లేదా తుమ్ములు కొందరికి ఒక్కొక్క విధానంగా వస్తుంది. కొందరికి డైరెక్ట్‌గానే మైండ్‌కే వచ్చేస్తుంది. నాకెందుకో నేనిక్కడి నుంచి మా అమ్మాయిని తలుచుకున్నాననుకోండి, అక్కడ మా అమ్మాయి కూడా నా గుర్తొచ్చేస్తుంది. ఎందుకో అమ్మ గుర్తుకొస్తా ఉంది అని తను ఫోన్ చేస్తుంది. నేను కూడా ఫోన్ చేస్తే బావుండును అని అనుకుంటూ ఉంటాను. అప్పుడే ఆ ఫోన్ కాల్ వచ్చేస్తుంది. సో, ఏం జరిగిందక్కడ? మన ఎనర్జీ అలా పాస్ అయింది. అదే రే ఆఫ్ లైట్. సో, ఈ ఈ ఇప్పుడు ఇవి ఎక్కడ జరుగుతున్నాయంటే ఈ అనుభవాలు ఎక్కడైతే ప్యూరిటీ ఆఫ్ హార్ట్, లవ్, థాట్స్‌లో ప్యూరిటీ. ఇక్కడ ఏ ఒక స్వార్థం లేదు, దురుద్దేశం లేదు. సో, ప్యూరిటీ ఆఫ్ థాట్స్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు క్లియర్‌గా అర్థమవుతుంది. ఎన్ ఎందరో తల్లులు చాలా సాఫ్ట్‌గా ఉంటారు పిల్లల రిలేషన్‌లో. వాళ్ళ బిడ్డలకి ఏదైనా జరిగితే కూడా ఇక్కడ తెలిసిపోతుంది. బికాజ్ ఆ రిలేషన్‌షిప్‌లో అంత క్లారిటీ ఉండాలి. చాలా ప్రేమ ఉండాలి. వాళ్ళు అమెరికాలో ఉంటే కూడా తల్లులకి ఇక్కడ తెలిసిపోతుంది. సో, ఎలా అండి అంటే అక్కడ అలాంటి ఒక రిలేషన్‌షిప్. సో, అలా ఓన్లీ లిమిటెడ్ టు మన పిల్లలకు లేదా మన హస్బెండు, మన అన్నదమ్ములు అలా ఎందుకు? ప్రతి మనిషి వంక మనకు అలాంటి లవ్ ఎనర్జీ ఉంటే కంపాషన్ అంటారు. కంపాషన్ ఉంటే ప్రతి మనిషికి మనం పంపగలుగుతాము. అండ్ అది జరుగుతా ఉంది. మనం దృష్టి అంటామా, మన గురించి ఎవరో చెడ్డగా మాట్లాడారు. అందుకే నాకు దృష్టి తగిలింది. నా పని కాలేదు. ఎందుకంటే వాళ్ళు చెడ్డగా మాట్లాడారు. మీ పని కాలేదు. అంటే ఆ ఎనర్జీ ఇక్కడ వచ్చినట్టే కదా! అంటే నిజంగానే ఎనర్జీ అలా ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఈ భూమి పైన జరుగుతూనే ఉంది. మనం దానికి విలువ ఇవ్వకుండా, దానికి వేరే పేరుతో మాట్లాడుతూ ఆ సైన్స్‌ని, ఆ కాన్సెప్ట్‌ని అర్థం చేసుకోకుండా వి ఆర్ బలి అయిపోతున్నాం. అది మన ఒక శక్తి అనేది మర్చిపోతుంది. ఇక్కడ పిల్లలంటున్నారు సరే అది తనకి వీపుకు తగిలింది కదా! అనస్తాషియా అది చెప్పింది ఇక్కడ గుర్తుకొస్తే వెంటనే ఆ పాప దగ్గరికెళ్తారు. పాప ఆహ్, "నువ్వు నాకు ఎనర్జీ పంపించావా?" అని. పాప హ్యాపీ ఫీల్ అవుతుంది. రియల్లీ నువ్వు ఫీల్ అయ్యావా? నేనెంత దూరం పంపించగలిగానా? నేను అప్పటి నుంచి ట్రై చేస్తున్నాను. చాలా లవ్‌గా నిన్ను చూస్తూనే ఉన్నాను. అనస్తాషియా చెప్పింది గదా! లవ్‌తో చూస్తే ఎనర్జీ పోతుందని. సో, నేను నిజంగా ట్రై చేశాను. మీకు ఆ అనుభవానికొచ్చిందా అని భలే భలే అని చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది.
ఈవెన్ వ్లాడిమిర్ అంటారు, నేననుకున్నాను ఏదో అనస్తాషియా స్పెషల్ పర్సను, తనేదో చెప్పింది, తనేదో చేస్తే అలా జరిగింది. అయితే ఇలా మామూలుగా ఒక చిన్న బేబీ కూడా చేయగలుగుతా ఉందంటే, దీంట్లో ఏదో సత్యం ఉంది. ఇది మనం ఇంకా డీప్‌గా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అనస్తాషియా అయితే ప్రెస్ కాన్ఫరెన్స్‌లో వచ్చి అందరి ముందు చెప్పలేరు గదండీ! అయితే ఈ పాప ఇక్కడ మనం ప్రపంచంలో ఉంది. ఈమెకి పాపం ఒక ఆలోచనొస్తుంది వ్లాడిమిర్‌కి. ఈ విషయం నేను అందరికి బుక్‌లో రాస్తే కొందరు నమ్మరు. ఇప్పుడు ఈ పాపని నేను చూపించాననుకోండి అప్పుడు న్యూస్ రిపోర్టర్స్ అంతా చూసి టీవీలో అంతా ప్రోగ్రామ్ వేశారంటే అందరికి విశ్వాసం అవుతుంది. వెంటనే ఆ పాపని అడుగుతారు. మనం టీవీ రిపోర్టర్స్‌కి అంతా ఇది చూపించాలి. ఇలా ఎనర్జీ ఇలా పాస్ అవుతుంది అని. నువ్వు చేయగలిగావు గదా! అంటే పాప అంటుంది, "నో, నో నేనింకా ట్రై చేస్తున్నాను. ఒక్కసారి నీతో చేస్తే అది అయింది." అంటే, "లేదు పాప నువ్వు అది టీవీ వాళ్ళ ముందు న్యూస్ రిపోర్టర్స్ ముందు చేసావంటే, అప్పుడు విశ్వమంతా చూస్తారు కదా! వాళ్ళందరికీ ఈ ఈ కాన్సెప్ట్ మీద నమ్మకం వస్తే, అప్పుడు అనస్తాషియా మీద కూడా నమ్మకం వస్తుంది. మనమంతా కలిసి అనస్తాషియాకి హెల్ప్ చేసినట్టవుతుంది" అని పాపం ఏదో తనకు తోచింది చెప్తే, పాప ఓకే అనేస్తుందండి. ఇక్కడ వ్లాడిమిర్‌కి కూడా ఫుల్ నాలెడ్జ్ లేదు. పాపం చిన్న పిల్లకి కూడా నాలెడ్జ్ లేదు. అయితే ఏమవుతుందంటే ఆహ్, ప్రెస్ కాన్ఫరెన్స్ పిలుస్తారు. చాలా మంది రిపోర్టర్సు, న్యూస్ పేపర్ వాళ్ళందరూ వస్తారు. అప్పుడు పాపకు చెప్తారనమాట. అక్కడ దూరంగా ఉండే వాళ్ళకి ఇలా ఎనర్జీ పంపించు ఎలా అనిపిస్తుంది అని. సో, దగ్గరలో ఉండే వాళ్ళకి ఒకసారి చెప్పిస్తే, ఇంకా కొంచెం దూరంలో నిల్చోపెట్టి కొందరికి చేస్తే, ఇంక వేరే ఊర్లో ఎవరో ఉంటే వాళ్ళకి ఫోను అప్పుడు అవి రింగ్ రింగ్ చేసే ఫోనుంటాయి చూడండి. అక్కడ ఫోను చేసి వాళ్ళకి చెప్తారు. ఇప్పుడు వేరే ఊర్లో ఉన్నారు కదా! వాళ్ళకి పంపించగలవా అంటే, యెస్ అంటుంది పాప. చిన్న పాప కదండీ! ఎక్కడైనా ఎనర్జీ పంపించాలంటే మన ఎనర్జీ అక్కడ పెడుతున్నాం అన్నట్టు. సో, ఆ పాప ఓకే అంటుందండి. అప్పుడు వాళ్ళంతా డిస్క్రిప్షన్ ఇస్తారు. అక్కడున్నారు. వాళ్ళ గురించి నువ్వు ఆలోచించు. నేను చూస్తాను వాళ్ళకి ఎనర్జీ వచ్చిందా లేదా అని. తను ప్రయత్నిస్తుంది. అక్కడ ఆ ఎనర్జీ వాళ్ళు ఫీల్ అవుతారు. అయితే వెంటనే ఈ పాప స్పృహ తప్పి కింద పడిపోతుంది. కన్ఫర్మ్ అయిపోయింది. ఎనర్జీ పాస్ అయింది. అక్కడున్న వాళ్ళు ఫోన్‌లో కూడా చెప్పారుగా. అయితే ఆ ఎనర్జీ అంత దూరం వెళ్ళాలంటే మనం ఇక్కడి నుంచి ఎంత ఎనర్జీ పెట్టాలి కదా! అది చిన్న పాప. ఇప్పుడే ప్రాక్టీస్ చేస్తా ఉంది. ఆ ఆలోచన లేకుండా వ్లాడిమిర్ ఇక్కడ ఇది అలా బయట పెట్టడానికి చేశారు. అప్పుడు తనకు చాలా సారీ ఫీల్ అవుతారు. తప్పు చేశాను, తప్పు చేశాను. అనస్తాషియా అంత ఎనర్జీ గల ఆవిడ ఉండి, తను ఒక్కసారి అలాంటి పరిస్థితిలో నేను ఫోర్స్ చేశాను. అంటే తను ఫోర్స్ చేస్తారు. "నీ ఎనర్జీతో వాళ్ళని కాపాడలేవా? నీ ఎనర్జీతో అక్కడ చేంజెస్ చేయలేవా?" అంటే చాలా శ్రమపడి అక్కడ కాపాడడానికి ప్రయత్న పడుతుంది. ఆ ప్రయత్నం చేసేసరికి అనస్తాషియా స్పృహ తప్పి కింద పడిపోతుందనమాట. సో, అలా అది అనస్తాషియానే తట్టుకోలేకపోతే చిన్న పిల్ల గదా! నిజంగానే చాలా వీక్ అయిపోతుంది పాప. అసలు దిల్ హాస్పిటలైజ్డ్. ఐసీయూ అనుకోండి. స్పృహలో రాదు. 4 రోజుల దాకా స్పృహలో రాకుండా అలా అయిపోతే తను చాలా బాధపడతారు. నేను చాలా ఎమోషనల్ అవ్వకూడదు. విషయాలు తెలుసుకోవాలి ఫస్టు. నేను చాలా తప్పు చేశాను. అనస్తాషియా చేయడం వేరు. ఇప్పుడు మనం కూడా ఆ బుక్ చదివిన తర్వాత వెంటనే అది చేయాలి, ఇది చేయాలని అలా జరగకూడదు. అందుకే ఈ ఒక ఎపిసోడ్ మనకు ఒక మెసేజ్ ఇస్తుందండి. సో, ఈ స్కూల్‌లో పిల్లలు ఇల్లు కట్టేటప్పుడు ఆ పిల్లలతో వ్లాడిమిరు అంటారు, "మీ ఇంటర్వ్యూ తీసుకుంటాను. మీరు చెప్పే మాటలు నేను బుక్‌లో రాస్తాను." ఇప్పుడు తెలుస్తా ఉంది. పర్మిషన్ తీసుకొని చేస్తేనే మంచిది. ఈ పిల్లల్ని నేను ఎక్కువగా ఇది చేయకూడదు అని. సో, పిల్లల్ని అడుగుతారు. "నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను చెప్తారంటే?" ఓకే అంటారు పిల్లలు. ఇప్పుడు వాళ్ళకే అడుగుతారు. "మీరు ఈ రాయితో కడుతున్నారు కదా! చూడండి వాళ్ళ ఉత్తి చేతులతో ఆ ఇల్లు బిల్డింగ్ కడుతున్నారు. వాళ్ళ స్కూల్ అన్నమాట. ఎందుకు మీరు వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోవడం లేదు? పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళు ఆహ్, ఫాస్ట్‌గా వర్క్ అయిపోతుంది అంటే, వేరే వాళ్ళు ఎందుకండి చేయాలి? ఇది మా స్కూలు మేమే చేయాలి. మా చేతులారా ప్రేమతో ఒక్కొక్క రాయిని మేము తీసి పెట్టి కట్టితే, ఈ స్కూల్ మొత్తం విల్ బి స్కూల్ ఆఫ్ లవ్. మనం ఉ ఉ వాళ్ళు చేసేటప్పుడు వాళ్ళు కూలీ. వాళ్ళు జస్ట్ ఒక రాయి పెట్టి కడుతూ వెళ్ళిపోతారు. మేము ఒక్కొక్క రాయికి ఎనర్జైజ్ చేసి ఈ స్కూల్ బిల్డింగ్ కడితే, రేపు ఈ స్కూల్‌లో కూర్చొని ఎవరొచ్చి చదివినా, వాళ్ళు ఈ లవ్ ఎనర్జీతో పాటు విజ్డమ్ ఎనర్జీ తీసుకుంటూ,
వాళ్ళకి చాలా ఈజీగా ఒక అట్మాస్ఫియర్ దొరుకుతుంది. మంచి అట్మాస్ఫియర్ ఉంటుంది. సో, అప్పుడు పిల్లల్ని అడుగుతారు. అంటే ఒక చిన్న రాయిలో కూడా ఎనర్జీ ఉంటుందా? అప్పుడు వాళ్ళ పిల్లలు చెప్తున్నారండి. యెస్. అలా పాతకాలం ఎన్నో బిల్డింగ్స్, గుడి, చర్చ్ కట్టారు గదండీ! అక్కడ చూడండి గుడి కట్టేటప్పుడు లేబర్ గుడి కట్టలేదు. భక్తులే గుడి కడతారు. వాళ్ళే ముందుకొస్తారు. అప్పుడే ఒక గుడి తయారవుతుంది. లేబర్‌తో ఇల్లు కట్టేవాళ్ళు కారు. ఇంతకు ముందయితే వాళ్ళ ఇల్లు వాళ్ళే కట్టుకునేవాళ్ళు. కొంచెం పెద్ద ఇల్లు అయ్యి వాళ్ళు కట్టలేకపోతే హెల్ప్ అడిగేవారు. పక్కింటి వాళ్ళని, "అయ్యా! మేము గుడిసెలేసుకుంటున్నామండి." ఇప్పటికి పల్లెటూరులో ఇలా జరుగుతాయండి. అక్కడ లేబర్ ఎక్కడి నుంచొస్తుంది? మేము ఇది చేసుకుంటున్నాము. కొంచెం వచ్చి హెల్ప్ చేస్తారా అని. వాళ్ళు కట్టేటప్పుడు వీళ్ళు వెళ్తారు. వీళ్ళు చేసేటప్పుడు వాళ్ళొస్తారు. ఇల్లు కట్టడం మాత్రమే కాదు, ఏ పని అయినా సరే అలా ఒకరికొకరు సహాయం చేస్తారు. కాంపెన్సేట్ చేస్తారు. ఎలా కాంపెన్సేట్ చేస్తారు అంటే, మీరు ఇల్లు కట్టేటప్పుడు వాళ్ళు వాళ్ళ పని ఆగిపోతుంది కదా! వాళ్ళ ఇంట్లో. వంట పని, ఇంటి పని అంతా ఆగిపోతుంది. వాళ్ళంతా ఫ్యామిలీ వచ్చి మీ ఇల్లు కడుతున్నారు. ఆ సమయంలో వాళ్ళకి కావాల్సిందంతా మీరు అందించాలి. 3 పూటల అన్నం పెట్టాలి. వాళ్ళకేదైనా కష్టం ఉంటే వాళ్ళకి సహాయపడాలి ఆ సమయంలో. ఎందుకంటే మీకు వాళ్ళు అక్కడ ఉండి సహాయం చేస్తున్నారు. సో, ఇలా మనం ఒకరికొకరు చేస్తూ ఉంటే ఇక్కడ కొన్ని గుడి గురించి కూడా చెప్పారు. ఏ గుడి కట్టేటప్పుడు భక్తులు కట్టారో అది ఈ రోజు కూడా పడిపోకుండా అలాగే ఉంది. ఎక్కడైతే డబ్బు ఇచ్చి, కూలీ ఇచ్చి కట్టించారో అవి పడిపోయాయి. కింద పడిపోయాయి. సో, సాక్ష్యం ఏంటి అంటే అక్కడ అంత ఎనర్జీ ఉంది. ఎవరు పడగొట్టాలన్నా పడగొట్టలేకపోయారు. ఆ లవ్ ఎనర్జీలో అంత ఎనర్జీ ఉంటుంది. వాళ్ళు అంత ప్రేమగా ఒక్కొక్క రాయిని, బండరాయి గాని, చిన్న మట్టి గాని అవి యూజ్ చేస్తూ ఒక ఇల్లు కట్టుంటారు. మట్టి ఇల్లు కూడా చూడండి పడిపోవు. ఎందుకంటే అంత ప్రేమగా ప్రతిసారి చేతులారా ప్రేమగా కడుతుంటారు. మనం కన్‌స్ట్రక్షన్ చేసే ముందు లేబర్‌కిచ్చేస్తాము. సరే ఈ కాలంలో మనం చేయలేము, కట్టలేమనుకోండి. అయితే మీరు లేబర్‌ని పెట్టినప్పుడు వాళ్ళని బాగా చూసుకుంటే వాళ్ళు కూడా ప్రేమగా ఇల్లు కడతారు. మీరు డబ్బిచ్చాం కదా! కాంట్రాక్ట్ ఇచ్చాం. ఏంటి పొగరా నీకు? డబ్బు ఇవ్వలేదా? సరిగ్గా పని చేయలేవా? అని తిట్టారనుకోండి. మీరు ఉప్పు, కారం చేయటం లేదు. ఆ డబ్బు ఇవ్వడం ఒక వంతయితే వాళ్ళకి వేరే సహాయం ఏదైనా వాళ్ళేదో ఇబ్బందిలో ఉన్నారనుకోండి. ఆ సహాయం చేసేది కూడా మీ కర్తవ్యం. అప్పుడే వాళ్ళల్లో ఆ ఒక ఫీలింగొస్తుంది. మీరు వన్నెస్ ఫీలింగ్‌లో ఉంటేనే వాళ్ళు వన్నెస్ ఫీలింగ్‌తో మీ ఇల్లు కడతారు. అప్పుడే ఆ ఇంట్లో ఒక ఎనర్జీ ఉంటుంది. ఆహ్, కన్‌స్ట్రక్షన్‌లో కూడా ఉంటుంది. యాస్ వెల్ యాస్ వాళ్ళ ఇంట్లో అక్కడ వాసించే వాళ్ళకి కూడా ఆ ఎనర్జీ ఫీల్ అవుతుంది. కట్టినప్పుడు మాత్రం కాదు. 100 ఏళ్లయిన తర్వాత కూడా ఆ ఇంట్లో, ఆ బిల్డింగ్‌లో ఒక ఎనర్జీ ఉంటుంది. సో, ఇలా ఒక చూడండి ఒక కట్టడం గురించి, ఒక రాయి గురించి పిల్లలు ఈ ఎనర్జీ విషయం ఈయనకి చెప్పేసరికి ఈయన అదే అనుకుంటారు. ఓహ్! ఇదే కాబోలు అనస్తాషియా అనింది. వాళ్ళకి దీని వెనక ఉండే ఒక రహస్యం తెలుసుకున్నారు. అందుకే కష్టమైన నా స్కూల్ కోసమని వాళ్ళు ఎక్కడి నుంచో మోసుకొస్తున్నారు. చిన్న చిన్న పిల్లలు పెద్ద పెద్ద బండరాయిలు ఎత్తుకొనొస్తున్నారు. ఇల్లు కడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వి ఆర్ బిల్డింగ్ ఎ స్కూల్ ఆఫ్ లవ్ అని. సో, అలా లవ్‌తో కట్టిన బిల్డింగ్స్ స్కూల్ అలాగే ఉండాలి. స్టూడెంట్సే కట్టాలి. వేరే వాళ్ళు కాదు. ఎందుకంటే ముందు వచ్చే స్టూడెంట్స్‌కి అదే ఫీలింగ్ ఉంటుంది. సో, ఇలా స్కూల్‌లో చూసిన తర్వాత ఆయన ఇంకా చాలా ఎన్నెన్నో విషయాలున్నాయండి. అవన్నీ నేర్చుకొని అప్పుడు తెలుసుకుంటారు. నేను ఇప్పుడు ఈ విషయాన్ని ప్రపంచానికి ఖచ్చితంగా చెప్పాలి. సో, బుక్‌లో ఎవరికైనా ఇష్టముంటే మీరిలాంటి స్కూల్స్‌కొచ్చి మీరే చూడండి. నేను చెప్పానంటే కొందరు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. సో, మీరు ఇలాంటి స్కూల్స్‌కి వెళ్ళి ఎవరు వెళ్ళాలి స్కూల్‌కి? స్కూల్ ఇప్పుడు కట్టిన వాళ్ళు కట్ ఇంకేం కట్టలేరు గదండీ! అయితే ఈ విషయం పిల్లల దాకా పాస్ అవ్వాలంటే టీచర్ యాస్ ఎ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇలాంటి స్కూల్ విజిట్ చేయాలి. వాళ్ళొచ్చి పిల్లలతో వాళ్ళు కళ్ళారా చూసి నేర్చుకుంటే, వాళ్ళు వేరే పిల్లలకి అది పాస్ ఆన్ అవ్వాలి గదండీ! అందరూ అదే ఊరికి రాలేరు. ఎంతో దూరం ఇప్పుడు సపోజింగ్ ఇండియాలో చేయాలంటే, మనం రష్యాకి వెళ్ళలేం గదా! సో, ఎవరో ఒకరు ట్రైనింగ్ చేసుకొనొచ్చి ఇక్కడ ఆ విషయాన్ని స్ప్రెడ్ చేయాలి. సో, ఫస్ట్ ఒక గ్రూప్ ఆఫ్ టీచర్స్ రండి అని అలా అనౌన్స్‌మెంట్ చేశారు. ఆయన బుక్‌లో కూడా రాశారు.
సో ప్లీజ్ కమ్ అహెడ్. ఎవరైతే ఇలాంటి స్కూలు ఉండాలి, ఇదే సరి అయిన స్కూల్ విధానం అని ఎవరు అనుకుంటారో వాళ్ళు వచ్చి ఇక్కడ ట్రైనింగ్ తీసుకొని పిల్లలతో మాట్లాడి మీరు ఈ విషయాన్ని ప్రపంచం వ్యాప్తంగా ఈ విషయం స్ప్రెడ్ చేయాలి అని ఇక్కడ ఈ బుక్ లో చెప్తున్నారండి. సో పిల్లల గురించి మనం అనుకున్న విషయాలు ఎంత తప్పుగా ఉందో, వాళ్ళకి ఏం తెలుసండి, మనం చెప్తే కదా వాళ్ళు చేస్తారు అనేది మనం ఇక మానేయాలి. ఫస్ట్ మనం పిల్లల్ని అడగాలి. వీ హ్యావ్ టు లిసన్. మనం వినాలి వాళ్ళ మాటల్ని. వాళ్ళు పిచ్చి పిచ్చి మాటలు మనకు అనిపించవచ్చు, అయితే మీరు గాంభీర్యంగా విన్నారంటే ఆ పిచ్చి మాటల వెనక రహస్యాలు ఉన్నాయి. అలవాటు చేయండి. ముందుగా పిచ్చిగా మాట్లాడతారు, ఆ తర్వాత వాళ్ళ మాటల్లో ఒక గాంభీర్యం వస్తుంది. వాళ్ళు మీకు ఎన్నో రహస్యాలు చెప్తారు, ఆస్ట్రాలజీ చెప్తారు, ప్రిడిక్షన్స్ చెప్తారు. మీ ఇంట్లో ఏం జరగబోతా ఉంది అది చెప్పగలిగే ఒక శక్తి వాళ్ళలో ఉంటుంది. కొందరు పిల్లలు అంటారు, అమ్మ నాకు ఈరోజు నాన్నగారు ఇలా చేస్తారనిపిస్తా ఉంది. అమ్మ ఈరోజు డాడీ మాకు ఒక గిఫ్ట్ తీసుకురావచ్చు కదా, సర్ప్రైజ్ ఏదైనా తీసుకురావచ్చు కదా అని కొందరు పిల్లలు అంటారు. వెంటనే తల్లి అంటుంది, ఏముంది ఈరోజు నీ బర్త్డేనా నా బర్త్డేనా, ఏం విశేషం, అలా అనొద్దు. అలా అనేసరికి ఆ ఒక ఎక్సైట్మెంట్ లో ఏదో క్రియేషన్ అవబోతా ఉంది, మనం క్రియేషన్ ని స్టాప్ చేసేది. సో ఎప్పుడు స్టాప్ చేయాలి అంటే ఎప్పుడు స్టాప్ చేయకూడదు, గుడ్ ఆర్ బ్యాడ్. ఏదో మంచి కోసమే అది జరుగుతూ ఉంటుంది, అది మనకు తెలియదు, అది జరిగేదాకా మనకు తెలియదు. సో పిల్లల నుంచి వచ్చే ఫ్లోని మనం జస్ట్ అబ్జర్వ్ చేయాలి అండ్ అండర్స్టాండ్ చేయాలి. సో ఇలాంటి చాలా విషయాలు ఉన్నాయండి. ప్లీజ్ రీడ్ ద బుక్ రింగింగ్ సెడర్స్ ఆఫ్ రష్యా అనస్తాషియా అనే బుక్ లో. సో ఈ రోజుకు ఇక్కడికి విరామం తీసుకుందామండి. సో రేపు మళ్ళీ ముందు ఎపిసోడ్ కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఇలాంటి ఇంకా విషయాలు తెలుసుంటే మీరు రీసెర్చ్ చేయొచ్చు. ఆల్రెడీ మన ఇండియాలో కూడా ఇలాంటి స్కూల్స్ వచ్చాయండి. నాకైతే భలే హ్యాపీగా ఉంది, బికాస్ బెంగళూరులోనే ఈ మధ్య నేను అనస్తాషియా స్టార్ట్ చేసిన తర్వాత 8 స్కూల్స్ అడ్రస్ తెలుసుకున్నాను. ఇక్కడ బెంగళూరులో అదే విధానంగా నో స్కూల్ యూనిఫామ్, నో సిలబస్, నో క్లాస్ రూమ్ అలాంటివి ఉన్నాయి. అండ్ ధ్యానానికి వచ్చే ముందు కూడా నేను బై ప్రొఫెషన్ టీచర్ అనమాట. ఒక ఒక సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉందండి, మాంటెసరీ స్కూల్ అంటారు. సో మాంటెసరీ స్కూల్ ఇస్ డిఫరెంట్ అనేది నాకు ముందుగానే తెలుసు. కొన్ని స్కూల్స్ మా ఇంటి ముందే ఉండేసరికి 2 సార్లు వెళ్ళి చూసి వచ్చాను. అయితే ఇది ఎలా నేర్పిస్తారు అనేది నాకు ఒక పెద్ద క్యూరియాసిటీ అన్నమాట. సో నేను ఈ రిటైర్మెంట్ టైంలో, అంటే నేను పని మానేసి చాలా రోజులు అయిందండి, కొన్ని రోజులు ఆ స్కూల్లో పని చేస్తే బాగుంటుందని ఒక మాంటెసరీ స్కూల్లో వెళ్ళి చాలా చాలా రిక్వెస్ట్ చేసుకొని నాకు హెల్ప్ అవుతుంది, ఫైనాన్షియల్ ప్రాబ్లం అని చెప్పి మరి టైం పాస్ అవటం లేదు, నేను సర్వీస్ చేయాలని వచ్చాను అని అక్కడ ఒక జాబ్ తీసుకున్నాను అనమాట టీచర్గా. బట్ మై గాడ్, ఐ టెల్ యూ ఏమైందంటే వాళ్ళ విధానం ఎలా ఉందంటే, ఎలా అయితే అనస్తాషియా చెప్తా ఉందో మాస్టర్స్ ఎగ్జాక్ట్లీ అలాగే అక్కడ నేర్పిస్తారు. అయితే నేచర్గా లేదనుకోండి, న్యాచురల్ కాదు, కొంచెం డిఫరెంట్గా ఉంది. అక్కడ ఫస్ట్ పాయింట్ ఏముంది అంటే పిల్లలకి ఏమీ నేర్పించకూడదు. సో నా ట్రైనింగ్లో ఫస్ట్ మీరు తెలుసుకోండి ఇక్కడ టీచింగ్ విధానం అని నాకు 10 days టైం ఇచ్చారు. మీరు ఓన్లీ అబ్జర్వ్ చేయాలి. సో మాస్టర్స్ నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను చూడండి, మనకు అంటే గ్రోనప్ పెద్దవాళ్ళకి అబ్జర్వ్ చేయడమే రాదు, ఓన్లీ చిన్న పిల్లలకి మాత్రం అబ్జర్వేషన్ తెలుసు. మీరు ఒక చిన్న పిల్లడిని కూర్చోపెట్టి ఒక పువ్వు చూపించి ఈ పువ్వుని అబ్జర్వ్ చేస్తూ ఉండు అంటే వాడు కూర్చొని అక్కడ ఎన్ని విషయాలు తెలుసుకుంటాడంటే చాలా డీప్గా అక్కడ విషయాలు తెలుసుకుంటాడు. మనం ఆ పువ్వు పేరు, కలరు, అక్కడ ఉండే కొన్ని ఆకులు తప్ప ఇంకేమీ అబ్జర్వ్ చేయలేమండి. మనలో లేదు అది, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మాలో నుంచి ఆ క్వాలిటీని తీసేశారు. నాకు బోర్ కొట్టేది, నాకు ఒక మూలలో పనిష్మెంట్ ఇచ్చినట్టుగా ఒక కుర్చీ వేసి మూలలో కూర్చోపెట్టి అబ్జర్వ్ చేయండి అబ్జర్వ్ చేయండి అబ్జర్వ్ చేయండి ఫుల్ డే, పొద్దున్న 10 o'clock నుంచి సాయంత్రం 5 o'clock వరకు. ఎంత బోరింగ్, ఏం అబ్జర్వ్ చేయాలి, తిరుగుతున్నారు రాస్తున్నారు అంతే. నాకు అబ్జర్వ్ చేయడం రాలేదండి. పని స్టార్ట్ అయిందండి, రోజు తిట్టించుకున్నాను, రోజు ఏడుస్తూ ఇంటికి వచ్చాను. మా ఫ్రెండ్ అయితే అనేది, నీకు కావాలా ఇలాంటి జాబు, ఏం చేస్తున్నావని.
ఎందుకంటే అక్కడ స్ట్రిక్ట్ రూల్స్ అండి. పిల్లలకి నేర్పించకూడదు. వాళ్ళు చూపిస్తారు. మనం అక్కడ జస్ట్ కొంచెం చెప్పాలి. వాళ్ళు లోతులో వెళ్లి వాళ్ళే తెలుసుకోవాలి. ఈ విధానం ఇప్పుడు నేను టీవీలో ఇక్కడ ఛానల్‌లో చెప్తే మీకు కూడా అర్థం కాదు. సో, నేను రిక్వెస్ట్ చేస్తాను. ఎవరికైతే ఇంటి దగ్గర మాంటెసరీ స్కూల్ ఉంటే అక్కడికి ఒక్క విజిట్ ఇస్తే మీ దిమ్మ తిరిగిపోతుందండి. అక్కడ బుక్సే లేవండి. స్కూల్‌కెళ్ళాలంటే డ్రెస్ లేదు, యూనిఫార్మ్ లేదు. పిల్లలు ఓన్లీ వాటర్ బాటిల్ తీసుకొస్తారు. అక్కడ కుకింగ్ నేర్పిస్తారు, కార్పెంటరీ నేర్పిస్తారు. ఎవరికండి? 5 ఏళ్ల పిల్లలు. మళ్ళీ కొత్త కొత్త విషయాలు క్రాఫ్ట్ వర్క్. అక్కడ ఎన్ని క్రాఫ్ట్ వర్క్స్ అంతా డిస్‌ప్లే, మెటీరియల్ డిస్‌ప్లే ఉంటుంది. కొలతలు మనకు రాసి రాసి చూపిస్తారు. 1 ఇంచు, 2 ఇంచు, 1 ఫీటు ఇలా అని. అక్కడ లిటరల్లీ దానికి యూజ్ చేసే ఇన్‌స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా! అవే ఉంటాయి అక్కడ. పెద్ద స్కేల్ ఉంటుంది, చిన్న స్కేల్ ఉంటుంది, టైలర్ యూజ్ చేసే స్కేల్ ఉంటుంది, ఒక ఇంజినీర్ యూజ్ చేసే స్కేల్ ఉంటుంది. 1 గ్రామ్, 2 గ్రామ్, 1 కిలో, హాఫ్ కిలో అని ఉంటే లేదు. ఒక షాప్‌లో ఎలా అయితే లీటరు, పావు అవి రాయి ఉంటాయి చూడండి అవే ఉంటాయి. లిటరల్‌గా ఎగ్జాక్ట్ నాలెడ్జ్. ఇది ఇలా ఇది ఇలా పోర్ చేయాలి, ఇది ఇలా పోర్ చేయాలంటే వాళ్ళకి మట్టి ఇస్తారు. పసుపు అంటున్నాను సారీ. పల్సెస్ అంటే దాల్ అలాంటివి ఇచ్చి ఉంటారు. ప్రతి బిడ్డకి ఒక టైము. నీకు కుకింగ్ చేయాలనిపిస్తే రోజుకి నేను కుకింగ్ చేయాలా? నువ్వు చేయాలా? అనేది వాళ్ళు ఒక మీటింగ్ పెడతారండి. పిల్లలతో మీటింగ్ మార్నింగ్. మార్నింగ్ ప్రేయర్ అంటే అందరూ కలిసి కూర్చుంటాము. ఈరోజు ఎవరు ఏం పని చేస్తారో వాళ్ళు చెప్తారండి. మేము చెప్పము. మేము కూర్చోవాలి. వాళ్ళు మాట్లాడుకొని చెప్తారు. మేడం నేను ఈరోజు ఇక్కడ ఉండే సామానంతా నీట్‌గా పెట్టడం సాయంత్రం దాకా. అది నా వంతు. అక్కడ ఇన్ని కలర్ పెన్సిల్స్, పెయింట్స్, బుక్స్ అవన్నీ ఉంటాయండి. పెన్సిల్స్ అంతా చెక్కి పెట్టి ఉంటారు. నేను ఆ పెన్సిల్స్ అంతా అక్కడ ఒక 100 పెన్సిల్స్ అన్నమాట. వెళ్ళే ముందు అన్ని పెన్సిల్స్ చెక్కి పెట్టేసి వెళ్తాను. ఇంకా ఒక బాబు అయినా, పాప అయినా నేను ఈరోజు ఈ స్కూల్‌లో ఉండే అంత డస్ట్‌బిన్ అంతా క్లీన్ చేసి, కడిగి, తుడిచి పెట్టి వెళ్తాను. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క పని అండి. చాలా బ్యూటిఫుల్‌గా వాళ్ళు మాట్లాడుకుంటారు. మేమంతా కుకింగ్. సో, కుకింగ్ గురించి చెప్తాను చూడండి. చిన్న పిల్లలు కుకింగ్ చేస్తారు. నా క్లాస్ వాళ్ళకి కుకింగ్ ఉంది ఆ రోజు క్లాసు. నన్ను అబ్జర్వ్ చేయమని చెప్పారు. మనకి పిల్లలకి ఒక పని ఇచ్చినప్పుడు అబ్జర్వ్ ఎలా చేస్తామండి? ఇప్పుడు మా నా నా క్లాస్ బాబు ఒక 6 ఏళ్ల బాబు ఉంటాడనుకోండి. తనతో పాటు 5 ఏళ్ల పాప ఉంది. ఇద్దరిద్దరు కలిసి చేస్తున్నాం. వాళ్ళు ఈరోజు ఏం చేయాలనుకున్నామంటే నేను పరోటా చేయాలి. పరోటా ఎలా చేయాలి నో. పరోటాకి ఏం కావాలమ్మా? మనకు అలవాటండి. క్వెషన్స్ అడిగి మేమేదో గొప్ప అన్నట్టు. నో టాకింగ్ జస్ట్ అబ్జర్వింగ్. కళ్ళతో చూడాలి. నోరు, చేతులు ఆడించేదే లేదు. నాకు అలవాటు లేదు. పిల్లల కింద ఆ పిండి గోధుమ పిండి తీస్తూ ఉంటే పడిపోతా ఉంది. అండ్ ఆ పిల్లలకేం తెలుసండి ఎంత తీసుకోవాలి అని. ఒక పెద్ద బేసిన్ తీసుకొని దాని నిండుగా పిండి తీసేసుకున్నారు. నేననుకున్నాను, అరే బాబా! ఎంత వేస్ట్ అయిపోతుంది కదా అని. అంత పిండి వద్దమ్మా అని చెప్తున్నాను. మళ్ళీ అక్కడి నుంచి వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చింది మా ప్రిన్సిపల్. సరోజ గారు చిన్నమ్మాయి. ఆ అమ్మాయి కూడా ఒక 38లో ఉంది అప్పుడు. నాకు 50 అప్పుడు. నాకు పెద్దావిడ అని తిట్టడానికి కుదరక, సరోజీ ప్లీజ్ డోంట్ ఇంటర్ఫియర్ జస్ట్ అబ్జర్వ్. ఓకే మేడం. ఓకే మేడం. వాళ్ళు ఎంత పిండి తీసుకున్నా, కింద పడేసినా, వాళ్ళు మళ్ళీ ఎత్తి ఆ డబ్బాలో వేసినా నో టాకింగ్. నీళ్లు పోయడానికి ఇంకో పాప వచ్చింది. పెద్ద జగ్గులో నీళ్లు తీసుకుంది. గబుక్కమని నీళ్ళంతా పోసేసింది. అప్పుడు కూడా నో. అంటే ఒక్కసారి చెడిపోతే నెక్స్ట్ రోజు వాళ్ళకి తెలుసు. ఇంత పిండి అయిందా? ఎన్ని చపాతీ చేయాలి అది తెలీదు. 2 చపాతీ చేసేసరికి అలసిపోతారు. ఇంత పిండి వేస్ట్ అయింది కదా! ఏం చేయాలి? సో, నెక్స్ట్ టైమ్ ఇంత పిండి కలపకూడదు అనేది వాళ్ళకి థాట్ వస్తుంది. ఎలా అయితే కొత్తగా పెళ్ళైన వాళ్ళు నేర్చుకుంటారో, అది చిన్న పిల్లలు చిన్నప్పుడే నేర్చుకోవాలి. పెద్దవాళ్ళు అయినంకత కాదండి. సో, వాళ్ళు ఆ కుకింగ్ చేసి, వంట చేసి, మొత్తం ఆ తర్వాత వాళ్ళు కలిసి ఆ క్లీనర్స్ కూడా వాళ్ళే చేయాలి. అంట్లు తోమాలి. ఆ తవా ఉందే చూడండి వేడెక్కి, వేడెక్కి, వేడెక్కి అబ్బా! అంతా నెయ్యి పోస్తున్నారు. సో, ఆ జిడ్డు వాళ్ళు సోప్‌తో కడిగితే జిడ్డు పోలేదు. రెండోసారి, మూడోసారి కడిగి ఒక నాప్కిన్ తీసుకొని క్లీన్ చేసి అది క్లీన్ అయ్యేదాకా
బుర్ర పగలు కొట్టుకున్నారు. మనం చెప్పడం అనేది లేదు. ఫస్ట్ టైం కష్టంగా ఉంటుంది. వాళ్ళు నేర్చుకునేది ఇదే విధానం. అది తినలేకపోయారు. తినడానికి ట్రై చేస్తే తినలేకపోయారు. అది కూడా డస్ట్‌బిన్‌లో పోయింది. మాడిపోయిందనమాట. సో, అది. మనం ఆ భయంతో చెప్పడం మొదలెడతామండి. అలా చేయకూడదు. సో, దీనికి సపోర్టింగ్‌గా ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఆ తర్వాత మనం ఈ ఎపిసోడ్ ఎండ్ చేద్దామండి. ఆహ్, ఆన్‌లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి. అప్పుడు కోవిడ్ పీరియడ్ అది. సో, ఆన్‌లైన్ జరుగుతూ ఉంటే కంపల్సరీ హౌస్ వర్క్ పిల్లలు చేయాల్సిందే అంతే. సో, ఒక నార్త్ ఇండియన్ ఫ్యామిలీలో వాళ్ళ అవ్వ ఉందనమాట. బాబు ముద్దు బాబు వాళ్ళకి. మా బాబు కిచెన్‌లో పని చేస్తాడా? బాబు కిచెన్‌లోనా? అమ్మాయి అంటే ఓకే. బాబు ఎందుకు చేస్తాడండి? లేదు చెయ్యాలి. అది హోమ్ వర్క్. వాళ్ళ పేరెంట్స్‌తో చెప్పారు. ఇలా మాకు క్వెషన్స్ చేయకూడదు. మేము హోమ్ వర్క్ ఇస్తాం. వాళ్ళు చేయాల్సిందే. ఎక్స్‌ప్లనేషన్ మేము ముందుగానే ఇచ్చేసాము అని. సరే వాళ్ళ అవ్వని అలా పక్కన కూర్చోబెట్టి వాళ్ళకి బాబుకి పని చేయమని చెప్పారు. అది వీడియో చేసి చూపించాలన్నమాట. అప్పుడు ఏం చేస్తామని బాబుని అడుగుతారు. మనం హోమ్ వర్క్ ఇవ్వడం కాదు. సో బాబు అన్నాడు నేను సలాడ్ కట్ చేస్తాను డైనింగ్ టేబుల్. అంటే డైనింగ్ టేబుల్ మీద మీ పిల్లలు తయారు చేసిన ఒక డిష్ ఉండాలి. సో కుకింగ్ చేయలేరు కాబట్టి వితౌట్ ఫైర్ సంథింగ్. సో బాబు అన్నాడు నేను వెజిటబుల్ సలాడ్ కట్ చేసి పెడతాను అని. సరే చెయ్యి అట్లయితే. సో కుకుంబరు అవన్నీ తీసుకొని క్యారెట్ అన్నీ తీసుకొని కట్ చేయడానికొస్తే వాళ్ళ అవ్వ ఇంకా ఫైటింగ్ మాతో. చాకు పట్టుకోవడానికి నేనివ్వను బాబుకి. ఎక్కడైనా తగిలితే అని. అసలు నాకు ఎలా చెప్పాలా? ఇంక నేనైతే అక్కడ ఫైట్ చేయలేను కదండీ! యాస్ ఎ టీచర్ కొంచెం మెయింటైన్ చేయాలి. ఎంత కన్విన్స్ చేసినా ఆ ముసలావిడ వినటం లేదు. సరే అయిపోయింది. టైం అయిపోయింది. పోనీలే అని నేను కూడా వదిలేసానండి. ఈవినింగ్ మా మా టీచర్స్‌కి ఒక మీటింగ్ ఉంటుంది. ఈరోజు ఏ పని చేశారు? ఎక్కడ ఏ ఇబ్బంది అయింది? దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అని. నేను చెప్పాను ఇలాంటి ఒక సిట్యుయేషన్ వచ్చింది. నేను చేయలేకపోయాను. గట్టిగా చెప్పకూడదు, ఇలా చెప్పకూడదు, అలా చెప్పకూడదు. చాలా రూల్స్ అండి. మనకస్సలు తెలీదు. ఎలా మాట్లాడాలి? ఎలా మాట్లాడకూడదు పిల్లలతో అనేది తెలీదండి. నిజంగా అందరూ ఒక ట్రైనింగ్ తీసుకుంటే ఎంత బావుంటుందో. మన పిల్లల్ని మనం బెస్ట్‌గా పెంచుతామండి. ఆ రోజు అప్పుడు ఆ టీచర్ చెప్పింది. నేను మాట్లాడతానని కనెక్ట్ చేసి వీడియో కాల్ చేసి ఆవిడతో మాట్లాడారు. వాళ్ళ అవ్వతో. ఇది మీరు అడ్డొచ్చారు. అది సరికాదు. నేను అలౌ చేయనండి. మా టీచర్స్‌కు మీరు సపోర్ట్ చేయలేదంట. ఎందుకు? అంటే లేదండి చాకు చిన్నవాడు గదా! వాడు ఏదైనా చేతికి తగిలి చెయ్యి కట్ అయితే అనింది. అయితే అవుతుంది. సో వాట్? మరుసటి రోజు చాలా జాగ్రత్తగా ఉంటాడు మీ బాయ్. లైఫ్ లాంగ్ జాగ్రత్తగా ఉంటాడు. ఒక్కసారి కట్ అయితే ఇంకెప్పుడు కట్ అవ్వదు. మీరు కూడా చూసుకోండి. ఒక్కసారి జస్ట్ బై మిస్టేక్ కట్ అయిందంటే మీరు మళ్ళీ ఒక నెలలు పాటు మీరు గుర్తుపెట్టుకొని ఇంకెప్పుడు జరగదు. సమ్‌టైమ్స్ సంవత్సరాలు. సో, ఆ మిస్టేక్ చేయడానికి అవకాశం ఇవ్వకుండా మనం ప్రొటెక్ట్ చేసి యాక్చువల్లీ పిల్లల్ని వి ఆర్ స్పాయిలింగ్. వాళ్ళలో ఉండే క్వాలిటీని అసలు పాడు చేస్తున్నాము. వాళ్ళు చెయ్యగలరు. మనం అనుకుంటున్నాము వాళ్ళు చెయ్యలేరు. సో, ఈ విషయాలు చాలా చాలా డెప్త్‌లో ఉన్నాయండి. కొంచెం కాంటెంప్లేట్ చేసి చూడండి. మనసు ఒప్పుకోదు. బికాజ్ ఇలాంటి విషయాలు మనకెప్పుడు ఎవరు చెప్పలేదు. సో, ప్లీజ్ కాంటెంప్లేట్. ఇంకా చాలా విషయాలున్నాయి ఇలాంటివి. వింటూ ఉండండి. ఈ ఛానెల్స్ కనెక్ట్ అయ్యి ఉంటే మీకు తెలుస్తాయి. సో, ఈరోజు ఇంతే అండి. థాంక్ యూ వెరీ మచ్. సరిత గారు థాంక్ యూ సో మచ్. ఓకే మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్‌కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానం అందించారు మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.